హలో అండి అందరికీ. మీలో ఎంతమందికి కందగడ్డ తాలింపు ఇష్టమో నాకు కామెంట్ చేయండి. అసలు కందగడ్డ అనేది మీకు తెలుసా అసలు? కొంతమంది తెలియదు కదా! పైనంతా కూడా నల్లగా మట్టితో ఉంటుందనమాట మొత్తం కూడా. కేజీ రూ. 80 ఈరోజు మా మామయ్య మార్కెట్ నుంచి తీసుకొచ్చారు. హాఫ్ అయితే కోసి నేను ఫ్రై చేశాను. నేను చాకుతో కోయలేనండి, ఎందుకంటే గ్రిప్ ఉండదు. ఖచ్చితంగా నేను కత్తిపీటతోనే కోస్తాను. అట్లా అయితేనే నాకు కొంచెం బాగుంటుందన్నమాట, అంటే కోయడానికి వీలుగా ఉంటుంది. ఈ కందగడ్డ కోసిన తర్వాత చేతులు బాగా జలుబుడతాయి. పసుపు అయితే రాసుకుంటాను నేను ఎప్పుడైనా సరే. కోసాక 3 సార్లైనా ఖచ్చితంగా నీట్గా కడుక్కోవాలి, ఎందుకంటే మట్టి ఉంటుంది. కడుక్కున్న తర్వాత ఉప్పు, పసుపు, నీళ్ళు వేసుకుని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఉల్లగడ్డ ఫ్రై ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలన్నమాట. మందపాటి బాండలు పెట్టుకుని నూనె, ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, కరివేపాకు, అలాగే తెల్లగడ్డ అదేనండి మిరపకాయ వేసుకుని ఫ్రై చేసుకున్నాక ముందుగా ఉడకబెట్టుకుని కందగడ్డని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని లాస్ట్లో కారం చల్లుకొని తింటే సూపర్ ఉంటుంది.